వైసీపీపై బాబు ఫైర్ గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్ క్యాడర్ మీటింగ్ లో ఉద్రిక్తత. ఇలాంటి టాప్ 10 ఏపీ అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలో ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవన్నారు సీఎం చంద్రబాబు. కొందరు కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చారని విమర్శలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిచేస్తూ వస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన స్కీమ్లను వాడుకోలేదంటూ సీఎం చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ధవళేశ్వరం బ్యారేజీని పరిశీలించారు సీఎం చంద్రబాబు. ధవళేశ్వరానికి 150 కోట్లతో 117 కొత్త గేట్లు ఏర్పాటు చేయనున్నారు. బ్యారేజ్ ఆధునీకరణ పనులను సీఎం చంద్రబాబు వాటికి శంకుస్థాపన చేశారు. పిచ్చుకల్లంకలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పోలవరంలో ఈసీఆర్ డ్యామ్ గ్యాప్ 1-2 పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. రాజధాని రైతుల్లో ఒక్కరికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోబోమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ సీఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీ నేతలు రాజధాని రైతులు కలిశారు. రాజధాని కోసం బలవంతంగా భూములు లాక్కున్నారని రైతులు ఆరోపణలు చేశారు. చేతికొచ్చిన పంటల్ని స్వయంగా పోలీసులే ధ్వంసం చేయడం దారుణమన్నారు అంబటి. ఇక ఇలాంటి ఘటనను దేశంలో ఎక్కడా ఉండవంటూ విమర్శలు చేశారు. ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు హోంమంత్రి అనిత. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన ఆమె ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజా సమస్యలే పరిష్కారంగా పోలీసులు పనిచేయాలన్నారు. ఏపీ సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంచుకునేందుకు ఉద్యోగులకు ఒకేసారి అవకాశం కల్పిస్తూ జీవో రిలీజ్ చేసింది. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్లు వచ్చి ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి అవకాశం ఇచ్చారు. అర్హులైన ఉద్యోగులకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ కి మారేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలపై ఎల్నినో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. జులై మాసం మొదట 2 వారాలు గడుస్తున్నా తిరుపతిలో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతుంది. ఎండవేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. 4 రోజులుగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ వారు వాపోతున్నారు. హిందూపురం పర్యటనలో బిజీగా ఉన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. 2 రోజులుగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ వివిధ అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఆ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. అంతేకాదు యువకుడి కుటుంబ సభ్యులపై దాడి చేసి ఆ తర్వాత గ్రామ బహిష్కరణ చేసినట్లు తెలుస్తోంది. బాధితులు పోలీసుల దగ్గరికి వెళ్లి వారిని ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. కాకినాడ జిల్లా తుని చిన్నారి మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. 36 రోజులు గడుస్తున్న చిన్నారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. చిన్నారి కోసం తల్లిదండ్రులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జ్ఞానేశ్వరి కోసం ఆరుద్ర నక్షత్ర పూజలు నిర్వహిస్తున్నారు. పాప ఆచూకీ దొరుకుతుందన్న ఆశతో పూజలు చేస్తున్నారు తల్లిదండ్రులు.